బెజవాడ వాళ్ళ మజాక నిరూపించారు. ఈ సైబర్ అరెస్టుల పేరుతో జరుగుతున్న నాటకాల మీదన మనం అనేక వీడియోలు చేసాం, పబ్లిక్ని అవేర్ చేస్తూనే వచ్చాం. పోలీసులు చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తుంది. అయినా దొరికిపోతా ఇరుక్కుపోతా ఆస్తులు తగలేసుకుంటుంటే బెజవాడ వాళ్ళు మాత్రం తిరగబడి దెబ్బగొట్టారు. డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేదని ప్రభుత్వాలు చెప్తున్నటువంటి సందర్భంలో దాన్ని గమనించినటువంటి బెజవాడ వాసులు చాకచక్యంగా బయటపడ్డారు. నగరానికి చెందిన ఓ మహిళకు సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. తనకు తాను సిబిఐ అధికారిగా పరిచయం చేసుకుని ముంబైకి చెందిన మనీ లాండరింగ్ ముఠాతో మీ అమ్మాయికి సంబంధాలు ఉన్నాయని, ఆమె పేరు ఆధార్ నెంబర్తో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా లెటర్ హెడ్ మీద కొన్ని సెక్షన్లు తగ్గిస్తూ అరెస్ట్ వారెంట్ చూపించాడు. దీని ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష లేక 5 లక్షల జరిమానా లేదా 2 విధిస్తామంటూ భయపెట్టాడు. అలాగే ఒక ఎలక్ట్రికల్ ఏఈకి ఫోన్ చేశాడు. మీ అబ్బాయి సైబర్ నేరంలో ఇరుక్కున్నారని బెదిరించాడు. ఆయన లొంగకపోవడంతో కనీసం 5,000 పంపమంటూ సైబర్ నేరగాళ్ళు బతిమాలుకున్నారు. నొన్నకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఫోన్ చేసి మీ కుమార్ డ్రగ్స్ కేసులో నిందితుడని భయపెట్టారు. బాధితులు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడంతో మోసానికి గురి కాకుండా బయటపడ్డారు. పోలీసులు చక్కగా అందుకని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు బెజవాడ పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో సైబర్ అరెస్ట్ అనేది ఉండదు, భయపడద్దని తేల్చి చెప్తున్నారు.